తిరుపతిలో అలిపిరి వద్ద వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు. అలిపిరి వద్ద రేపటి నుండి టీటీడీ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. 10 కేంద్రాల్లో టోకెన్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం భక్తులు ఇప్పటి నుండే క్యూ కట్టారు. 10 రోజులకు సంబంధించిన టోకెన్లు ఇవ్వబోతోంది టీటీడీ. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి శ్రీనివాస్. సర్వదర్శనం టికెట్ల కోసం భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? కృప వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కోసం రేపటి నుంచి కూడా అలిపిరి వద్ద అదేవిధంగా తిరుపతిలోని 10 కేంద్రాల వద్ద టోకన్లను టీటీడీ జారీ చేయనుంది. 10 కేంద్రాల్లో కూడా 4,25,000కు పైగా టోకన్లను రేపటి నుంచి జారీ చేయనుంది. మనము విజువల్స్ లో చూసినట్లయితే అలిపిరి దగ్గర ఒక కేంద్రం వద్ద ఇప్పటికే భక్తులు మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ రేపు ఇవ్వబోయే టోకన్ల కోసము భారీ ఎత్తున వేచి ఉండడం జరుగుతుంది. ఇదే విధంగా అలిపిరి వద్దే కాదు, శ్రీనివాసము, విష్ణు నివాసము, గోవిందరాజస్వామి సత్రాలు, ఇతర మొత్తం దాదాపు 10 కేంద్రాల వద్ద కూడా ఇదే విధంగా భక్తుల రద్దీ ఇక్కడ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతము అలిపిరి ఏదైతే ఇక్కడ కేంద్రం ఉందో ఈ ప్రాంతంలోనే భారీగా భక్తులు ఇక్కడ వేచి ఉండడం జరుగుతుంది. రేపు ఉదయము టోకన్లను జారీ చేస్తారు. అయితే మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ ఎంతో ఓపికగా భక్తులు అంటే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కోసం ఇక్కడ వేచి ఉండడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా అర్ధరాత్రి తర్వాత కానీ లేదంటే రేపు ఉదయం కానీ టోకన్ల జారీని ప్రారంభిస్తారు. అప్పటి వరకు కూడా వీళ్ళు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం కోసం దాదాపు 4,25,000 టికెట్లకు పైగా కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను ఇప్పటికే ఆన్లైన్లో జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ రద్దీకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో మనతో టీటీడీ కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, ఇక్కడ రద్దీ ఏ విధంగా ఉందండి? అంటే ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు మాట్లాడే పరిస్థితి లేదు. మొత్తం మీద రద్దీ అనేది అనేక కేంద్రాల్లో అంటే దాదాపు 10 కేంద్రాల్లో కూడా ఇదే విధంగా కొనసాగుతోంది. రేపంతా కూడా టోకన్లు ఇస్తారు. అదేవిధంగా టోకన్లు అయిపోయేంత వరకు ఈ రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తోంది. కృప శ్రీనివాస్, రేపు ఏ సమయానికి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది? అలాగే ఒక ఫ్యామిలీకి ఇన్ని టోకెన్లు మాత్రమే ఇవ్వాలనే రూల్ ఉందా, లేకపోతే ఎవరు ముందు వస్తే వాళ్ళకి టోకెన్లు ఇస్తుందా టీటీడీ? అంటే ఈ 10 రోజుల పాటు టోకన్లను ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత జారీ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా పూర్తయ్యేంత వరకు టీటీడీ దాదాపు 4,25,000 టోకన్లను పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తామని చెప్పారు. అయితే భక్తుల రద్దీకి ఎటువంటి ఆటంకం లేకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోకన్ల జారీని పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే టీటీడీ విజిలెన్స్ కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇక్కడున్న మన విజువల్స్ లో చూసినట్లయితే పోలీసులు ఒకవైపు, టీటీడీ విజిలెన్స్ ఒకవైపు కూడా భారీగా ఇక్కడికి చేరుకొని అంటే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి ఇక్కడ ఏర్పాట్లయితే పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనతో తిరుపతి డిఎస్పీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, ఇక్కడ రద్దీ ఎలా ఉందండి? ఎస్పీ సార్ చెప్తాను నేను. ఇది ఉన్నతాధికారులు మాత్రమే మాట్లాడాలని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ రద్దీ పూర్తయ్యేంత వరకు అంటే టోకన్లు పూర్తయ్యేంత వరకు కూడా ఇదే విధంగా జారీని కొనసాగిస్తారు. రేపు ఉదయం కావచ్చు, రేపు అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ ఈ టోకన్లను పంపిణీని ప్రారంభించే అవకాశం ఉంది. కృప శ్రీనివాస్, చూసాం చాలా భక్తుల రద్దీ చాలా తీవ్రంగానే ఉంది. మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు, చిన్నపిల్లలను కూడా తీసుకొని వచ్చారు. రేపు ఎటువంటి తొక్కిసలాట జరగకుండా వాళ్ళకి ఏవైనా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారా? ఎంతమంది భద్రతా సిబ్బంది వాళ్లకు సహకారంగా ఉన్నారు? అలాగే రాత్రి ఏమైనా వాళ్ళకి భోజన సదుపాయం లైక్ మజ్జిగ ఇటువంటివి అందించే ఏర్పాట్లు ఏమైనా టీటీడీ చేసిందా? ఎందుకంటే రాత్రంతా పడిగాపులు కాయాలి కాబట్టి. ఇక్కడున్న భక్తులందరికీ కూడా క్యూ లైన్లకు వెళ్ళడానికి ఇక్కడ అనేక రకాల క్యూ లైన్లను
క్యూ లైన్లను అయితే భారీగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లకి వెళ్లే ముందే భక్తుల్ని ఈ రకంగా ఒక దగ్గర కూర్చోబెట్టి అంటే తోపులాటలు లేకుండా వాళ్ళని అనుమతించే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భక్తులకు ఇక్కడ అన్నప్రసాదాలు కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా సరఫరా చేయడానికి కూడా టీటీడీ అన్నప్రసాదం విభాగము ఏర్పాట్లు అయితే చేసింది. అయితే కాసేపట్లోనే భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు అందించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇదే విధంగా అర్ధరాత్రి దాటే తర్వాత రేపు ఉదయం టోకన్లు ఇచ్చేంత వరకు కూడా ఇదే విధంగా కూర్చుంటారని మాత్రము చెప్పుకోవచ్చు. కృప. ఓకే శ్రీనివాస్.